రాశి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్వేస్ అండ్ సపోర్టింగ్ అస్. నేను 8 days నుంచి ప్రమోషన్స్ లోనే ఉన్నా, ఇక్కడ అక్కడ. నాకు 2 projects లోనే ఆల్మోస్ట్ సేమ్ ఫేసెస్ నాకు కనిపిస్తున్నాయి. మీకు ఎంత ఈవెంట్స్ ఉంటాయి ఒక డేలో, కానీ యూ స్టిల్ కమ్ సపోర్ట్ ఎవ్రీ టైమ్ విత్ సేమ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్, జెన్యున్లీ థ్యాంక్ యూ సో మచ్. టచ్ చేశారండి మీడియా వాళ్ళని. సేమ్ పీపుల్, సేమ్ ఫేసెస్. ఐఎమ్ టైర్డ్ ఇన్ 2 projects, యూ గైస్ డూ సో మెనీ. హ్యాట్స్ ఆఫ్ టు దాట్. ఇంకా సపోర్ట్ చేస్తారు మన మూవీకి, అది కోరుకుంటున్నాను కూడా. సో ప్రీమియర్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా ఎంజాయ్ చేశారు, ఫన్ చేశారు, ఎంటర్టైన్ అయ్యారు. ఇంకా దేవి థియేటర్ కి వెళ్ళాను నిన్న. సో లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ టు మీ అండ్ సెడ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అందరు కామెడీ టైమింగ్ చాలా బాగుంది, చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, చాలా మంచి మంచి ఆర్టిస్ట్స్ ఉన్నారు. సో ఇట్స్ అ ఫన్ ప్యాక్డ్ ఫిల్మ్. సో మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. ఇంకా మీతో ఫస్ట్ టైం కలుస్తున్నా సార్. మీరు రాలేదు ఇప్పటి వరకు ఈవెంట్స్ కి. బిజీ, ఓకే. ఐ హోప్ ఐ గెట్ దట్ మచ్ బిజీ. సో సార్ మీ పర్ఫార్మెన్స్, మీ మూవీస్ చాలా చూసాను ముందు నుంచి. ఈ దాంట్లో నాకు ఇంకా నచ్చింది మీ ఫోన్ కాల్ సీన్స్ అన్ని. సో థ్యాంక్ యూ సో మచ్. మా గోవింద్ రాజు గారు ఈజ్ ఆల్ ఇన్ వన్ ప్రొడ్యూసర్, వర్కింగ్ సో హార్డ్ ఎవ్రీ డే ఫ్రమ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు, వర్కింగ్ యాజ్ అ మేనేజర్, లైన్ ప్రొడ్యూసర్, whatever name you can give, working tirelessly. So thank you so much for pushing the film. He's still pushing the film. And Shekhar Chandra garu and Raj Tarun gurinchi em cheppali, couple goals e నాకు ఏం చెప్పాల్సినప్పుడు అవసరం లేదు, అన్ని ఇక్కడ అయిపోయింది, హగ్స్ గిగ్స్ అన్ని అయిపోయింది, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నాట్ కాంప్రమైజింగ్ అట్ ఆల్. యూ హ్యావ్ టేకన్ ఆల్ గుడ్ యాక్టర్స్, ఆల్ గుడ్ ఫేసెస్. అండ్ మీరు చెప్పారు కదా, పేమెంట్ కూడా మంచి ఇచ్చారు సార్ కి. ఇచ్చారు సార్, సార్ కి మంచి ఇచ్చారు. నేను ఐఎమ్ హ్యాపీ. ఇచ్చారు టైంలో ఇచ్చారు. మంచి, నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొత్తం మూవీలో చాలా ఫన్ గా జరిగింది. షూటింగ్ లోనే ఆ పాజిటివిటీ ఉంటుంది, ఆ పాజిటివిటీ మూవీలో ఇంకా ఉంది. ఈ మూవీలో ఇంకా రామ్ గారు చాలా మంచి క్లారిటీతో ఉన్న డైరెక్టర్. చాలా కామ్ గా ఉంటారు, చాలా క్లారిటీ ఉంటుంది. ఈ సీన్స్ నుంచి ఏం కావాలి, ఆ సీన్స్ నుంచి ఏం కావాలి. నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అండ్ ఫర్ మీ ఇట్ వాస్ అ వెరీ ఫన్ క్యారెక్టర్ టు ప్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ స్టిల్ హీఈస్ కమింగ్ ఇన్ టు ప్రమోషన్స్, ఈవెన్ ఇఫ్ ఇన్ ఇంటర్వ్యూస్ హీఈస్ నాట్ దేర్, హీఈస్ కమింగ్ యాజ్ అ పిల్లర్ అండ్ సపోర్టింగ్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇంకా ఆదిత్య గారు, you have made me look very good, especially the song. I love it. I love the way I look in the song. Thank you so much. And ఇంకా రాజ్ గురించి ఏం చెప్పాలి, కమ్ బ్యాక్ అని నాకు తెలియదు, కానీ ఈ మంచి టర్న్ ఈ మూవీ ఉంటది అని మీకోసం అని కోరుకుంటున్నాను. He worked very hard and I think we all work very hard for all our films. Kani success na mana chetlo ledu. We can just work hard and give our best, do better today than yesterday, and we both are doing that. But I just hope that it gives us a good turn in our career. Thank you so much. సూపర్. నవ్వించినటువంటి రాజ్ తరుణ్ గారి మాటలు. హాయ్ అండి. ఇప్పుడు హిలేరియస్ గా నవ్వించడం ఇప్పుడు సినిమాలో అండి, ఇప్పుడు స్టేజ్ పైకి నవ్వించక్కర్లేదు. థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ ది బ్యూటిఫుల్ వర్డ్స్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా గత ఐ థింక్ ఫ్యూ వీక్స్ ఐ కాన్స్టెంట్లీ బీన్ ప్రమోటింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీయర్ దెన్ ఎవర్. మిమ్మల్ని ప్రతిరోజు చూస్తున్నందుకు థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ హియర్ వన్స్ అగైన్. నేను 2004 నాకు 12 ఏళ్ళు ఒక సినిమా చూశాను. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 12 ఏళ్ళు అయింది, ఒక సినిమా చేశాను. అప్పటికి ఇప్పటికి, అప్పుడు వెంకి ఇప్పుడు ఈ సినిమా అయింది. అలాగే ఉన్నా, అస్సలు చెక్కు చదవలేదు. ఎలా సార్, నాకు రేపు అవసరం పడద్దేమో. బట్ నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ మీతో వర్క్. నేను ఎప్పుడు కూడా మొన్న కూడా ఇంటర్వ్యూ చెప్పాను, నాకు ఇప్పటికీ కూడా నిద్రలో కూడా గుర్తొచ్చేది ఒకటి, సోలో అని నీకు గూగుల్. I'm a హ్యూజ్ ఫ్యాన్. నిజంగా నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ మీతో పనిచేసే అవకాశం దొరికినందుకు
ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ డార్లింగ్ శేఖర్ చంద్రతోని లేదు అంటే కాదు, మేము ఇద్దరం కలిసి ఎన్ని సినిమాలు చేసాము లేకపోతే ఎన్ని సినిమాలు చేయబోతున్నాం అని చెప్తే దిష్టి తగిలేస్తామని భయం, నిజంగా దిష్టి తగిలేస్తామని భయం. చేసిన 4 చేయబోని 40 ఉంటాయి ఖచ్చితంగా. ఐ హోప్ఫుల్లీ ఐ రియలీ థ్యాంక్స్ లాట్ అని. ఆర్ఆర్ మాత్రం నిజంగా నేను ఇవాళ పొద్దున్న నేను నా సినిమాలు ఎప్పుడు థియేటర్లోకి అంటే రిలీజ్ అయిన తర్వాత థియేటర్లోకి వెళ్ళి చూడడానికి భయపడతానంటే ఎందుకంటే టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ధైర్యం చేసే వాళ్ళు పొద్దున్న వెళ్ళాను, చంపేసాడు ఆర్ఆర్ మాత్రం. మనం ఎప్పుడు కూడా మన స్టూడియోలో ప్రసాద్ ఆఫ్ చేసుకొని చూడటం తప్ప థియేటర్లో కిల్డ్ ఇట్. కెమెరా మైక్ నుంచి చెప్పాలి కాబట్టి నిజంగా అందరూ కూడా థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కూడా బాగుంటానా అనిపించేలా చూపించాను. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. అండ్ ప్రీమియర్ చేసాం, ప్రీమియర్ చాలా ఎంజాయ్ చేశారు అందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా. థియేటర్స్ లో కూడా చూసిన వాళ్ళందరూ మేము థియేటర్స్కి వెళ్ళాం, మార్నింగ్ షోకి వెళ్ళాము, ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి, తర్వాత మల్టీప్లెక్సర్ కూడా వెళ్ళాము. చూసిన వాళ్ళందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నా సినిమా నేను థియేటర్కి అంటే విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు జనాలు అంత ఎంజాయ్ చేయడం చూసి చాలా రోజులు అయిందండి. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. మా ప్రొడ్యూసర్ మాధవి గారు ఒక మంచి సినిమా చేయాలని ఒక తపన, నా కథ మీద ఉన్న నమ్మకం, మా డైరెక్టర్ పడ్డ కష్టం, ఈ సినిమాకి ఏది కావాలంటే అది ఎలాగైనా తెచ్చి పెట్టాలి అని మా గోవింద్ గారు ఆయన భుజం మీద తీసుకున్న భారం, ఇవన్నీ కలిసి నాకు దొరికిన అదృష్టం పాంచమిన్నర సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. ఎవరు అడిగినప్పుడు లేదు సార్ అనలేవు, అందుకని వినిపించట్లేదు. ఏది ఏముంటాయి ఏముంది గుర్తొచ్చినప్పుడు చెప్తాను. మాకు ఇప్పుడు మీరే అడుగుతున్నా మాకు వినపట్లేదు, ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడే మాకు వినపట్లేదు. పాత్రికేయ మిత్రులందరికీ, ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఒక ఫంటాస్టిక్ పేరులోనే ఫన్ బకెట్ తో వచ్చాం. రామ్ గారు మా క్యారెక్టర్లు చెప్పినప్పుడు గోవింద్ గారు మమ్మల్ని ఏ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారు అని చెప్పి ఆయన కూడా దగ్గరుండి చూసుకొని, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గారు, థ్యాంక్ యూ. ప్రతి క్యారెక్టర్ కి అది కరెక్ట్ గా కూర్చోబెట్టి వాళ్ళందరితో చేయించుకునే విధానం రామ్ గారు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. అసలు మేము ఆయన పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు మాట్లాడే సీన్ అని, ఆ విలన్ గారు మమ్మల్ని తిట్టినప్పుడు మేము తిరిగి అని అన్ని అసలు అంత ఫ్రీడమ్ ఇచ్చి ఇంప్రవైజ్ చేసుకోవడానికి కూడా అసలు ఏమాత్రం లేకుండా నిజంగానే ఇందాక అన్నట్టు మీరు యూవి గారు పేరు తీసుకొచ్చారు. ఆయన గారు కూడా అంతే, లొకేషన్ లో అవతరాలు చేస్తుంటే చేయటానికి అవకాశం ఇచ్చి చేయించి దాంట్లో చేయవలసిన అది తీసుకుంటా ఉంటారు. రామ్ గారు థ్యాంక్ యూ, మాకు మంచి వేషం ఇచ్చి బాగా రాసి మాకు అంత మంచి క్యారెక్టర్ బాగా రాశారు. అలాగే మేడం డబ్బులు కూడా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, మీకు అది ఆ ప్రేక్షకులు గ్యారంటీగా బ్లెస్సింగ్స్ ఉంటాయి. మన వాళ్ళు ఏదన్నారు మేడంకి తెలుగు బాగా వచ్చండి, వచ్చు సెలెక్టివ్ గా అండి, వినిపించాల్సినవన్నీ అది నిజంగానే. అలాగే మా హీరో గారు రాజ్ తరుణ్ గారు ఆ క్యారెక్టర్ వినపడదనే క్యారెక్టర్ లో మాత్రం అసలు మామూలుగా కాదు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈజీగా చేయటం. నేను నమస్తే పెడితే పర్లేదు అంటాం, నేను తిరిగి ఏమన్నానో చెప్పమంటే సేమ్ చెప్పడం, అంటే లిప్ రీడింగ్ వచ్చిన వాళ్ళే టెస్ట్ చేస్తే. ఇప్పటిదాకా ఆల్రెడీ చూసిన వాళ్ళందరికీ, చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ ఇట్. రేపు పొద్దున్న థియేటర్లో చూడబోయి ఎంజాయ్ చేయబోయే వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్ గానే థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 2 గంటలు ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని, ఎవరితోనే సరే హాయిగా కడుపబ్బా నవ్వుకొని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒక 2 గంటలు థియేటర్లో మా సినిమాకి అవకాశం చూడండి, ఖచ్చితంగా ఉన్న డిసప్పాయింట్ గా చేయం. ఇది మా హాబీ. ప్లీజ్ గో వాచ్ పాంచమిన్నర ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.